సూర్యకుమార్ యాదవ్ మెసేజ్ చేసి దావత్ ఇచ్చాడు. లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్ బ్లాగర్. సో ఈ రోజు వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అయితే ఫైనల్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇవాళ ఫైనల్ ఉంది. సో ఇవాళ మనం మ్యాచ్ అయిపోయిన దాకా ఇన్నే ఉందాం, చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నది. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో మ్యాచ్ రియాక్షన్స్ అన్నీ అయితే వచ్చేస్తాయి, టీవీగా ఆన్ అయిపోయింది. సో లెట్స్ సీ, చూద్దాం. ఇక పులి ఫస్ట్ ఉన్నది. పులి ఏం ఆడుతుందో మరి అలా. పులి ఆడుతుందంట ఆడమంట. పులి ఆడుతుందా అరియాల? పులి ఆడుతుందా ఆడదా? ఏమో నాకైతే నమ్మకం లేదు. లాస్ట్ 4 మ్యాచ్లు పులి ఆడలేదు, మరి ఇప్పుడన్నా ఆడుతుందా చూద్దాం. దిగిర్రు డిపెండ్స్ ఆన్ మన చాట్ ఆడాలి. చాట్ ఆడితే గెలుస్తాం, నమ్మకం అయితే ఉన్నది. పులి మీద అయితే 50% నమ్మకం ఉంది. చూడాలి మరి, చూద్దాం. దిగిండు బా సంజయ్ శాంసన్, అభిషేక్ శర్మ. పులి దిగింది, చూద్దాం మరి ఎట్లా ఆడుతుందా పులి. డిఫెన్స్ చాటా 6 కొట్టిండు. ఎన్ని వైళ్ళు వేస్తారు రేడు? 4 వైళ్ళు. పులి ఫామ్ లోకి వచ్చింది. సిక్స్ల మీద 6లు గాయస్ ఇవాళ. జస్ట్ మిస్. అమ్మా ఎట్టబడ్డాడు ఆడు. రెండే ఆయనకి తెలిసిగా రివ్యూ తీసుకొని అవసరం లేదు. ఆయనకి తాకిందా తాకలేదు అర్థమైంది. పులి హాఫ్ సెంచరీ కొట్టి అవుట్ అయింది గాయస్. కొద్దిసేపు ఉంటాడు అనుకున్నాం. అభిషేక్ శర్మ పోతే ఓడొస్తున్నారు. ఇంకా ఇషాన్ కిషన్ ఆగయ్యా ఇప్పుడు ఆడుతున్నారు. శాంసన్, ఇషాన్ కిషన్ 7 ఓవర్లకు 100 కొట్టినారు. మంచిగా రన్ రేట్ 13 ఉన్నది. బౌండరీ. ఓ ఆపినరా కొడుకు. కొడుతుర్రు అంతా. ఫిలిప్స్ గాడ ఆపింది. అరే తాగింది అభిషేక్ శర్మది. ఇంకొక బాల్ కిషన్ భాయ్ హాఫ్ సెంచరీ. ఇంకొకటి 6 చేసిండు. అదే ఒక రన్ను. వెయ్యి కొడతాడు చూడు. ఇప్పుడు హాఫ్ సెంచరీ అవుతుంది, సెలబ్రేషన్ చేస్తాడు. వెయ్యి కొడు. నో వైడు ఆడట్లా చూస్తాడు. పిల్లిగాట వాడు. ఇయ్యలేడు మరి పిల్లిగాట వాడు. హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్.
क्या हुआ కిషన్ గయా శాంసంగ్ గయా ఎక్కిండు దిగిండు అయిపోయింది వచ్చిండు పోయిండు నవ్వుతో చూడాడు 3 వికెట్లు పోయిపోయిండు అవుట్ అయ్యిండు తిలకని దిద్దుతాడంటావా నవ్వులుతుండే ఇంకేమో ఓ హార్దిక్ గానే పడ్డాడు హార్దిక్ 250 వస్తే మస్తు కావుంటే వస్తాయో రావాలి చూడాలి 226 కాడుర్రు బౌండరీ బరే జస్ట్ మిస్ క్యాచ్ 200 మస్తు ఆట ఒకరే కూడా వస్తారు దూబే అంతే గైస్ 240 ప్లస్ కొడతారు ఇక అంతే 250 కష్టం వస్తాయారా రాకుండా థమ్స్ అప్ తేవాలి వస్తే మీరు తెస్తారా తెస్తాం సరే సరే 151 ఇంకా 2 అయితే కథం ఇక సో గాయ్స్ 255 5 వికెట్లు 20 ఓవర్లు చూద్దాం ఇక ప్రతి ఓవర్కి వస్తాయా చూద్దాం గాయ్స్ ఇక ఎవరు విన్ అవుతారో సో మనం బెట్ కట్టి ఓడిపోయినాం కాబట్టి థమ్స్ అప్ తీసుకోవాలి తెప్పిద్దాం ఇంగ్లీష్ వస్తే మాట్లాడాలి ఏం లేదు సో తెప్పిద్దాం బెట్ అంటే బెట్టే గైస్ సెకండ్ ఇన్నింగ్స్ అయినా స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ బాల్ పడుతుంది థమ్స్ అప్ తెప్పించినాం కళ్ళు తాగినాం సో ఇంకా దీనిలో పోయి తినాలి 11ంటికి మ్యాచ్ అయిపోతేనే ఇంటికి పోతాం ఇక 11ంటికినే వంతాం ఇక గాయస్ బ్యాట్ మార్చిండి అవుట్ అయ్యిండు సో బ్యాట్ మార్చి అదృష్టం వస్తుంది అనుకుంటూ కానీ అవుట్ అయ్యిండు అవుట్ ఇందాక 4 బాల్ ఇచ్చిండు ఇప్పుడు క్యాచ్ పట్టిండు చాలా ఇక ఎక్కువ అవసరం లేదు గైస్ మనమైతే గెలుస్తామనే నమ్మకం వచ్చింది నాకైతే చూద్దాం బూమ్రా మ్యాజిక్ అంతా బూమ్రా మ్యాజిక్ అమ్మా వికెట్ 3 పడితే చాలు మనకు ఎవడు పడ్డా ఏం కాదు పడ్డది ఇంకో వికెట్ చాలు అవుట్ 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 మన వీడియో చూస్తే అర్రాడు సో గైస్ మనమైతే గెలవబోతున్నాం కన్ఫర్మ్ అయింది ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు 100 రూపాయలు ఫోన్ పే కొడుతుందా అందుకే గెలుస్తున్నారు ముందే తెలుసుకుందాం ఇంకో వికెట్ అసలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు మన వాళ్ళు విన్ ఇచ్చేయండి మనమే అయిపోయింది ఇక మ్యాచ్ పైన చక్రం తిప్పుతుండు కిషన్ క్యాచ్ పట్టిండు లేదో జోక్ ఇసి పెడుతురు కానీ టఫ్ ఇస్తలేరు ఇవ్వాలి ఇప్పుడే 3 బాలలో 13 హర్షదీప్ చెప్పడం బయట చేస్తున్నాడు వికెట్ తీస్తేనే లెక్క పంచాయతీ అవుతుంది పంచాయతీ తీర్మానం అయిందా పాకిస్తాన్ అయితే గ్రౌండ్ మొత్తం టీం మొత్తం ఒక దగ్గర
తీర్మానం అయింది, అయిపోయింది ఇక. ఇషాన్ కిషన్ పట్టేసిండు, హార్దిక్ పాండ్యా ఇచ్చి పెట్టిండు, ఇషాన్ కిషన్ పట్టేసిండు. మళ్ళా అని వేరే బోలకి వేసిరా, అందుకే కనిపిస్తుంది. బూమ్రా మిసైల్ తాలా ఫర్ ఏ రీజన్, 7 వికెట్లు. బూమ్రా మ్యాజిక్ 4వ వికెట్. 9 పడ్డాయి పో, లాస్ట్ వికెట్ ఇక. దావత్ లేదా మరి? సూర్యకుమార్ యాదవ్ మెసేజ్ చేయి, దావత్ ఇచ్చాడా? మెసేజ్ చేద్దాం, అయిపోయింది మ్యాచ్, బిజీగా ఉంటారు ఫోన్ లేదు. పులి వచ్చింది, పులి వికెట్ తీస్తుందో తీయదో మరి చూడాలి. పులి వేస్తుంది ఇప్పుడు, పులి వికెట్. పులి ఇండియా won the T20 మ్యాచ్ 2026. మనదే కప్పు మళ్ళా. సో గైస్, ఇండియా మ్యాచ్ అయితే గెలిచేసింది. సో ఇప్పుడు ఇంటికి పోయి తిని వీడియో ఎడిట్ చేసేసి పడుకుందాం. సో అందరు పడుకున్నారు, విలేజ్లో మొత్తం ఖాళీగా ఉన్నది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.